మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ సంబంధిని మాట్లాడిన వ్యక్తి ఆయనకి ఏం సంబంధం? డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడొచ్చు, ఆయనకి ఏం సంబంధం? సరే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇల్లు ఎంతవరకు ఎందుకు వచ్చింది? ఆయన వీడియో తీసుకుంటే ఇదంతా ఇట్లా ముందుకు వచ్చింది. అసలు పట్టాలే లేవు కదా, ఇక్కడ పట్టాలే లేవు కదా. ఆర్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పట్టాలే లేవు కదా. ఏం అసలు ఇది ఊరు కాదు, డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ ఒక రోజు మీటింగ్ పెట్టినారు, కూర్చోబెట్టినారు. సంబంధం లేని వాళ్ళని దయచేసి ఇక్కడ నుంచి పంపిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే ఇవన్నీ వాస్తవాలు తెలుస్తాయి. ఇక్కడ ఎవరెవరు బండలు పోతున్నారు, అక్కడ వీరోధుర స్వామి వెలిచింది, కొండకే వెలిచింది. ఈ కాళికామాత టెంపుల్ దాదాపు 200 ఏళ్ళు పైచిలుకుంది. దానికి దారి కట్టడానికి కూడా ఇది చేయడం ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురే వాళ్ళతో మాట్లాడితే ఎంతో సమస్య సాల్వ్ అవుతాయి. ఇది ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఇది. కాపాడాలి కోట వీరోధుర స్వామి భూముల ఆస్తులను, కాపాడాలి కోట వీరోధుర స్వామి భూములను, రక్షించాలి హిందూ భూములను, రక్షించాలి హిందూ భూములను, రక్షించాలి హిందూ దేవాలయ భూములను, ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు వెంటనే, ఇబ్బంది గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు వెంటనే ఉంచాలి, అక్రమ కట్టడాలను వెంటనే. అందరికీ నమస్కారం. సమస్య ఏమంటే ఆదోనిలో కోటా వీరభద్ర గుడి స్థలంలో పక్కన ఉండే మసీదు వాళ్ళు దారి ఉందని చెప్పేసి నిన్న ఈ పెద్ద ఆయనతో వాళ్ళతో చాలా తకరారు చేసి, చాలా గలాటా చేసి, హంగామా చేసి, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి ఇది చాలా వరకు హంగామా చేసినారు. కానీ ఈ స్థలం మొత్తం 293 సర్వే నెంబర్ స్థలము, 23 ఎకరాల 63 పాయింట్లు మొత్తం ఈ గుడికి సంబంధించిందే, వేరే ఏం లేదు. దీంట్లో ఏ గుడి ఉన్నాయి, ఏ గుడి ఉన్నా అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి సర్వే నెంబర్తో. దీంట్లో మసీదు ఎక్కడా లేదు. మసీదు కొండ మీద వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వమని నిన్న వీళ్ళని అడిగినారు. డాక్యుమెంట్ అని సిఐ గారు నేను చాలాసార్లు 10 సార్లు అడిగారు. నేను పత్రాలు తీసుకురండి, మీరు పత్రాలు తీసుకురండి అని. మరి వాళ్ళని పత్రాలు అడగండి, వాళ్ళ పత్రాలు డాక్యుమెంట్లో దారి ఉంటుంది కదా. వాళ్ళ దారి ఉంటే మేము దారి ఎవరు మాట్లాడలేదు కదా. దాంట్లో వాళ్ళ పత్రాలు ఎవరు అడగరు, మమ్మల్ని అడుగుతారు. ప్రతిసారి వచ్చిన ఈ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే న్యాయంగా మాట్లాడే, మీరు న్యాయంగా మాట్లాడే, మేము కాదనము. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు ఏం చెప్తే అదే ఒప్పుకుంటారు, మేము చెప్తే ఒప్పుకోమంటే ఎట్లా? ఇప్పుడు 23 ఎకరాల 63 సెంట్లు ఉంది ఇది. మరి దీంట్లో ఎక్కడ దారే లేదు. మీరు కావాలంటే సర్వే తీసుకొని మ్యాప్ తీసుకొని అడగని చూసుకోండి. చూడండి, ఇది ఈ టోటల్ ఏరియాకి సంబంధించినటువంటి మ్యాప్. 23 ఎకరాలు, 23 ఎకరాలు 63 దీంట్లో ఇక్కడ మార్క్ చేసింది కదా, ఇది కాలమ్మ గుడి. మీరు బాగా చూడండి, ఇది మార్క్ చేసినటువంటిది కాలమ్మ గుడి. కానీ కాలమ్మ గుడికి సంబంధించినటువంటిది ఈ యొక్క ఎందుకంటే ఇక్కడ గుడి, మంగారాయ గుడి అన్ని ఉన్నాయి అక్కడ. మరి ఇక్కడ ఏడైనా కానీ ఈ వంక ఏదైతే ఉంది, రస్తా కనిపిస్తుందా? ఇక్కడ మాట్లాడేటప్పుడు మీకు రస్తా ఎందుకు వదలాలా? అది వంక, అది సహజ సిద్ధంగా అది నీళ్లు పోయడానికి ఉంది. దాన్ని వదిలేసిన నీళ్లు పోవాలి కదా, ఎందుకంటే అడ్డుకుంటే తప్పు కదా అని. అంతేగాని రస్తా ఎవరికి లేదు. నేను మళ్ళొకసారి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ మేము వెళ్తాం తిరుగుతామంటే ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ పేపర్ చెప్తా ఉంది, అది ఆచరణ దాని పోనీలే అని మేము వదిలినారు అంతే. మీరు కాదు మాకు ఇక్కడ హక్కు ఉందంటే కానీ మేము చూపిస్తాం మీకు హక్కు ఏముందనేది. కాబట్టి చెప్తున్నా, ఎవరు కూడా ఇక్కడి నుంచి తిరగడానికి వీలే లేదు. మీకు ఏమైనా రస్తా ఉంటే మీ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి MRO దగ్గర కానీ, కమిషనర్ దగ్గర కానీ, లేకుంటే సంబంధించిన CA దగ్గర తీసుకురండి, మేము కూడా వస్తాం. చెప్పండి, యా డేట్ రావాలా, యా టైం రావాలా, రావడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నలుగురు వచ్చి అరెస్ట్మెంట్ చేస్తారు, దౌర్జన్యం చేస్తారంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరొకసారి చూడండి, ఇది మ్యాప్, ఇది అడంగల్ పారాణి. మీకు ఇంకా దారి లేకుండా చేస్తారా? మీరు ఏం చేస్తే ఊరుకుండాలా? ఇప్పుడు ఇంకొకసారి ముందర ఖాళీ ఉన్న దానికి వరండా అయితే మళ్ళీ 20 అడుగులు పెంచారు మసీద్. మీరు మేమేమని అంటున్నా? మన యాడండి స్వామి, మన రేగులేసి మళ్ళీ ముందర మరిచి పెంచారు. మేము ఏమని అంటున్నామా? మీరు దేవాలయాలు చేసుకుంటారు, మీకు కూడా దేవుడు మాకు కూడా దేవుడు అని మేము దయదలిచి ఊరుకుంటే మీరు మా దేవాలయాలు కట్టం వస్తారా? మేమైతే దేవుడుగా, మీరైతే దేవుడు, మా మధ్య దయాలా? ఎట్లా మాట్లాడతారు మీరు? మాకు దారి లేదు అని వాళ్ళని బెదిరించేది, వీళ్ళని బెదిరించేది. ఆ గుడికి దారి అండర్ బిడి చేస్తానప్ప, మీకు కింద ట్రాక్టర్ పోతుందని చెప్పాను. చెప్తే వాడు అంటాడు బోరింగ్ మిషన్ పోలా నాకే అంటాడు.
బోరింగ్ మిషన్ తినబోతుందన్నా ఎడమన్నా బోరింగ్ మిషన్ పెట్టాడా ఫ్లైఓవర్ చేసినారు చూసినారా వాడు మాట్లాడే మాట్లాడు ఏమంటే ఏం లేదు మనోళ్ళు వీక్ పాయింట్ ఏమంటే ఎవరు కల్చర్ మనోళ్ళు దయచేసి రిక్వెస్ట్ హిందువులందరికీ ఇప్పుడన్నా ఐక్యతారా అండి మీరు లేకుంటే మిమ్మల్ని పరిగెత్తించి కొడతారు వీళ్ళు ఆదోనికి రణమంటల పోనికి ఎల్లం కొండకు పోనికి ఇదే రస్తా ఉండింది వేరే రస్తాలే లేవు ఆ రోడ్డు రామజాల రోడ్డు కూడా లే ఈ రోడ్డు అసలే లేదు ఇది మా సొంతంది మా దేవస్థానంది ఈ పేపర్స్ అన్ని ఎండోమెంట్ దగ్గర ఉన్నాయి కానీ మా దగ్గర లేవు అయితే తొందినే పేపర్ అని అడుగుతారు అన్ని డిపార్ట్మెంట్ పేపర్ మా దగ్గర ఆడుంటాయి ఎండోమెంట్ దగ్గర ఉంటాయి ఆదోని పుట్టినప్పటి నుంచి రణమండల పోనికి ఎల్లం కొండ పోనికి అదే రూటే ఉండింది వేరే రూటే లేదు అసలు ఇప్పుడు మేము చేసుకున్నట్టే ఈ రోడ్డుని ఇది దావా ఇది రోడ్ అని ఎవరంటారు ఎవరి దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్ ఊరికే ఎవరో ఒకరు ఉన్నప్పుడు వచ్చి గలాట్ చేస్తే నడుస్తుంది ఈడ అంటే ఈడ అడిగే వాళ్ళు ఎవరు లేరనా ఏమి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడమని చాలా పొరపాటు నిన్న కనీసం 10 సార్లు అడిగినాడు ఆ ముసలి పేపర్ అని ఒక్కసారి అడిగినావు నువ్వు డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ కి పత్రాలు అడిగే హక్కు లేదు. అదే అలా అడుగు వచ్చినావు నువ్వు పెద్ద మనిషిగా న్యాయం చేయి వాళ్ళ పత్రాలు అడుగు నీ పత్రాలు అడుగు నీ దాంట్లో వాళ్ళ దాంట్లో దారి చూసి చెప్పు అది లెక్క వీళ్ళని ఒకటి అడుగుతా వాళ్ళని అడగమంటే అర్థమేమి ఇంతకు ముందు ఉత్త మసీదు ఒకటే ఉన్నింది ఇక్కడ ఇండ్లే ఉండలేదు మసీదు కూడా అల్లా అనెత్తు ఆచరఖానా ఉన్నది మసీద్ కాదు ఆచరఖానా పీర్ల పండుగ పంజాలు కూర్చోబెడుతుండ్రి వీళ్ళు దాన్ని మసీద్ కట్టి మళ్ళా ముందర కట్టి ఈడు కట్టి కూడా అబ్జెక్షన్ చేయలేకున్నట్లు మేము హిందువులు ఊరుకున్నాం. ఇప్పుడు ఆచరఖానా ఉన్నది అది ఇంతకు ముందు ఎప్పుడు దాంట్లో మసీద్ చేసినారు ఆచరఖానా మసీదుకి మార్చారు సర్లే ఏదో వాళ్ళు కూడా నమాజ్ చదువుకుంటారు పూజ చేసుకుంటారు కానీ లేని మేము ఎవరేం అనలేదు డిస్టర్బ్ చేయలేదు మీరు ఇట్లే వచ్చారు ఇట్లా రాలేదు ఇట్లే మేము అనలేదు సర్లే పోన్లే ఎట్లా చేసుకుంటారు ఈ రోజు మళ్ళా మా దానికి వచ్చి మీరు ఇది రోడ్డు ఇది మాకు హక్కు ఉందని అడిగితే ఎట్లా ఇది దౌర్జన్యం మాట్లాడతారా మీరు అంటే మీకు ఎంతవరకు అని మీ పోనీ ఇప్పుడు మీ డాక్యుమెంట్ తీసే నువ్వు నాకు మమ్మల్ని అడిగినారు కదా నిన్న మా ముసలాన్ని ఈ రోజు నేను అడుగుతున్నాను కదా నీకు తీసుకోండి నీ డాక్యుమెంట్ లో దారి ఆడుంది నీ మసీద్ ఆడుంది ఒకసారి ఒక విషయం తెలుసుకోండి కోట వీరభద్ర గుడి భద్రకాళమ్మ గుడి అంటే మల్లికార్జున స్వామి గుడి మంగరాయ గుడి ఇవన్నీ కూడా కలిపి ఇక్కడ దేవస్థానం సంబంధించినటువంటి ఎన్ని ఎకరాలు 23 ఎకరాల 63 సెంట్లు దీంట్లో దేవాలయాలు పోవడానికి రస్తాలు ఉన్నాయి కానీ పబ్లిక్ గా తిరగడానికి రస్తా ఎక్కడా లేదు మ్యాప్ ఉంటే తీసుకురామను దేవాలయం సంబంధించిన భక్తులు దేవాలయం సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ యొక్క స్థలం ఇతర మతస్థులు మేము తిరుగుతాంటే మీరు డాక్యుమెంట్లు తీసుకోరండి చూపించుకుని లక్షణంగా తిరగండి నువ్వు దారి అంటే ఎప్పుడు వస్తుంటే మీరు మోరం ఒకసారి సంవత్సరం ఒకసారి పోతుండ్రి అట్లాంటిది మీరు మసీద్ కట్టి ఇప్పుడు దినం తిరిగి మాది దారి అంటే ఎట్లా కాబట్టి డిపార్ట్మెంట్ వారు కూడా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ చూడరా ఇంతకు ముందు మసీదుని దాన్ని తీసేది ఇంతకుముందు ఆసరఖానా ఎట్లా దాన్ని ఆసరఖానా చేయండి ఎందుకంటే ఆ హిందువులు ముస్లిం అందరూ పోయేది ఆసరఖానా మసీదుకి ఎవరు పోరు కాబట్టి ఇది వచ్చింది విషయం కాబట్టి మరోసారి చెప్తున్నా డిపార్ట్మెంట్ వారు వెంటనే రేపే పోయి ఆ మసీద్ ని తొలగించి అక్కడ ఆసరఖానా చేయాలని చెప్పి నేను కోరుతా నిన్న సిఎస్ఆర్ గారు ఏమంటారు నేను ఎంఆర్ఓకి మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాస్తాను వీళ్ళకి దారి అంటే వాళ్ళ మీద అంత అభిమానం యువతులు కాదా ఏదైనా రెండు వైపులా పత్రాలు చూసి మాట్లాడిన తర్వాత మేము మిమ్మల్ని కాదనలేదు మీరు న్యాయాన్ని కాపాడడానికే ఉండేది న్యాయం చేయండి మీరు నేను మేము గౌరవిస్తాం మీరు వన్ సైడ్ న్యాయం చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం ఎంతవరకు నిన్న మీరు పెట్టారు యూట్యూబ్ లో మీరు కామెంట్ ఎంతమంది చేస్తున్నారు మీరు ఒకసారి చదవండి ఒక 500 మంది కామెంట్ పెట్టారా అంటే 500 కరెక్ట్ అనిపించింది ఇంకొకనే తప్పనిపించిందా ఎట్లా మాట్లాడతావు నువ్వు పెద్దలే పట్టుకొని ఎవరు లేరు వాళ్ళిద్దరు చూసుకొని పత్రాలు దాపు పేపర్ దాపు ఎట్లుంటుంది ఏముండదు అది కనీసం ముసలిని అడిగినప్పుడు లేరు కదా సరే ఊకనన్నా పోయి ఎవరైనా ఇటు పిలిచిన మాట్లాడు అది లేదు మా దగ్గర లేవు మా పాప దగ్గర ఉన్నాయి పేపర్లు అని చెప్తున్నారు ఎంత దీనికి సంబంధించినటువంటి మేము కూడా వాళ్ళతో కూడా కలిసి ఎంఆర్ఓ గారికి కూడా మేము కూడా కమిషనర్ గారికి కూడా మేము లెటర్లు ఇస్తాం ఇంతకుముందు చెప్పినట్లు కూడా మీరు ఇది పద్ధతి మార్చుకోవాలా ఆసరఖానాల్ని దర్గాని మసీదులు చేస్తుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు అన్ని కూడా అడ్డుకుంటే అట్లా ఏమన్నా చేసింటే వాళ్ళు వాపస్ చేయండి
ఇప్పుడు గౌరవాలు మంచిది. ఆతరు కానీ మరి దాని మీద ఎట్లా చేస్తారు ఎంత మంది మీరు? చేశారు మీరు? ఎవరు అడిగేవాళ్ళేనా? క్రికెట్ ఆడే గ్రౌండ్ అంత ప్లేస్ ఉండే ఆ. దాన్ని మద్దతు చేస్తారు మీరు. మేమేమన్నా సరే ఏదయా మీకు కూడా దేవుడు డబ్బులు లేవా మీతో? జనాభా పెరిగింది వేల వేల చేసుకుంటారు. కోట్ల డబ్బులు ఉన్నాయి, ఒక 2 సెంట్లు కొని మసీలు కట్టుకోలేరయ్యా? ఏమి ఇది దౌర్జన్యంగా మీరు ఆక్యుపై చేసేది వేరే స్థలాలని? కొంచెం ఉండాలి. మీకు అల్లా క్షమిస్తాడా? అల్లా ఒప్పుకుంటాడా అట్లా వేరే వాళ్ళు కబ్జా చేస్తే? ఖురాన్లో ఇదే రాసినారా అందరిని దౌర్జన్యం చేసి నువ్వే లాక్కోపోమని? ఆ గుడికి దారి లేదా? ఆడవాళ్ళు దిగలేరా 50-60 ముసలి దాన్ని బిడి చేసి ఓవర్ బిడ్ చేసి కింద ట్రాక్టర్ పోతే పెడతామప్పా నీకు కంప్లీట్ చేస్తామంటే దానికి అబ్జెక్షన్ పెట్టి నిలబెట్టారు. ఆర్గానిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ సరే పర్మిషన్ తెస్తాం ఆటి పోతుంది పర్మిషన్ లేకుంటే మేమేమో తప్పు చేస్తాం పర్మిషన్ ఎందుకు ఇడు ఏమంటే అదే ఢిల్లీలో అరే ఢిల్లీ కాకుండా లండన్లోనే తెస్తానా? ఈ బండలు అవన్నీ